అత్యంత కృపాశక్తి సంపూర్ణుడు, మహాపరిశుద్ధుడు, మహాకరుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి వందనములు. దేవా, నీ కృపా, నీ దయ, నీ కనికర ప్రేమలను బట్టి క్షేమముగా సజీవులుగా ఉంచిన దేవా నీకు వందనములయ్యా. ఇంతవరకు తండ్రి నీ పాట సన్నిధిలో కూడి నేను పాటల ద్వారా మహింపరుచున్నాము, ఆరాధన ద్వారా కనపరుచున్నాము. కొద్ది నిమిషములు మీరు మాతో మాట్లాడండి తండ్రి. మీ ఘనమైన సంగతులు, బలమైన సంగతులు మీరు మాతో మాట్లాడాయా. ఆదరణతో కూడినటువంటి మాటలు, గద్దింపుతో కూడినటువంటి మాటలు దేవా, విశ్వాస సహితమైన మాటలు తండ్రి మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచండి నాయన. అల్పుడును అయోగ్యుడు శక్తిహీనులై చిన్నబడి చూడగా తండ్రి నా నోటికి నోరై ఉండి నా పెదవులకు గోరైంది మీరు మాట్లాడండి. మీకు శక్తి లేనటువంటి వాడు అన్నప్పుడు తండ్రి నీవు పుట్టి నిలబెట్టినట్టు తండ్రి యేసుకేలు గారిని అయా ఏం నరపుతుడు ఎందుకు మౌనంగా ఉన్నావు ప్రవచించమని చెప్పినప్పుడు దేవా యేసయ్యా తండ్రి చల్లగా చెదిరిపోయి తండ్రి ఎముకలను ఇల్లుకు తీసుకుని వెళ్ళి ఉన్నప్పుడు నువ్వు మౌనంగా ఉండవద్దు ప్రవచించమని చెప్పినప్పుడు తండ్రి ప్రవచించగా తండ్రి చల్లగా చెదిరిన ఎముకలు ఒక చాటకు చేర్చబడి ఎందుకు మౌనంగా ఉన్నావు మరలా ప్రవచించమన్నప్పుడు దేవా అయ్యా మరలా ప్రవచించినప్పుడు ఒక్కటిగా కూడి ఎముకలు తండ్రి దాని మీద దేహము మాంసం ధరలు వచ్చినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నావు మరలా ప్రవచించమన్నప్పుడు తండ్రి అయ్యా ప్రవచించగా జీవాత్మ వాడిలోనికి వచ్చి నీ నామాన్ని మహింపరిచినట్టుగా దేవా అల్పుడు అయోగ్యుడు శక్తిహీనుడు ఎందుకు లేనటువంటి నన్ను ప్రభా నీడిన ముందు నీ బిడ్డల పక్షంగా నిలబెట్టి ప్రభా తల్లి జీవాత్మ ప్రతి హృదయంలోనికి తల్లి వచ్చి తాకున్నట్లు మీరే మాట్లాడి మరుగుపరచమని మీ బిడ్డలు ఉన్నదో ఉదయం గ్రహించి మనసును గ్రహించమని ఆయా స్థలంలో నుండి ఎందరైతే ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితంలో తండ్రి ప్రభా జీవాత్మను తండ్రి వారిని బలపరిచి నీకు సాక్షిగా సాక్షాత్కంగా తండ్రి వారికి వారి కుటుంబాలకు తండ్రి ఈ దేశములకు తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా నీ నామానికి మహిమకరంగా ఉన్నట్లు మీ బిడ్డలను వాడుకుని బలపరచమని లేచి నిలబడుతున్నట్టు తండ్రి నీ చెరువు చాటును మరుగు చేసి మీరే మాట్లాడమని మాట్లాడమైన యేసయ్య నామం పేరిట ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు క్షేమంగా సజీవులుగా ఉంచి మరోమారు ఆయన పాదసన్నిధికి చేరి ఆయన నామాన్ని మహిమపరచుటకు, ఆయన గణపరచుటకు ఇట్టి స్థితి, ఇట్టి కృప ఇచ్చిన దేవదేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి ఉన్న మన ఎల్లరిని దేవుడు ఆయన కృపలో బహుబలంగా వాడుకును గాక. సరే, ఈరోజు దేవుని వాక్యాలు చదువుకుందాం. ప్రార్థన వాక్యాంశం, జనులు ఎందుకు పాడైపోతారు? జనులు ఎందుకు పాడైపోతారు? జనులు అనే కారణం ఎన్నో పెట్టుకుందాం, మనమేమో చేర్చుకుందాం, ఎవరికి వాళ్ళని చేర్చుకుందాం. జనులు ఎందుకు పాడైపోతారు? జనులు ఎందుకు పాడైపోతారు? కేవలం ఈ రోజున ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనది, చాలా అవసరమైంది. పాడైపోవడానికి రీజన్ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. పాడైపోవడానికి రీజన్ ఏంటో నాయన చెబితే వ్యర్థము నా మాటలు సత్యం కాదు. ఇంకా ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9-10 వచనాల్లో ఏమనుందండి? ఈ మాటలు 10వ వచనం చదవండి, ఏమనుంది అక్కడ? యథార్థమైనది. ఈ మాటలు ఎటువంటి అట? యథార్థమైనటువంటి. ఏ మాటలు? 66 పుస్తకాలలో రాయబడిన ప్రతి మాట యథార్థమైనది. ఆ మాట నీకు నొప్పు కలిగించేది అయి ఉండొచ్చు. నొప్పు కలిగింది కదా అని చెప్పి ఆ మాట యథార్థతలో నుంచి కాకపోదు. ఆ మాట వల్ల నువ్వు కొంచెం బాధపడవచ్చు. నువ్వు బాధపడుతున్నావు కదా, ఆ మాట యథార్థత కాకుండా ఉండదు. ఉంటుందా చెప్పండి? రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రోగి చూసి చెప్తాడు నీకు జబ్బు వచ్చింది అని చెప్తాడు. అరే ఎంత మాట అంటావు డాక్టర్ అని అంటాం. ఏం చెప్తాము? ఎస్ వచ్చింది మాట వాస్తవమే. దేవుని బిడ్డలారా, ఒక మనిషి దగ్గర కొన్ని రోగాలకు మాత్రమే బాగు చేయగల వైద్యుడి దగ్గర అతను చెప్పిందినట్టుగా నువ్వేం చేస్తున్నావు? ఒప్పుకుంటాం మాత్రమే కాకుండా ఇంకా మాట్లాడుతున్నా ఉంటే చెప్పండి. ఏమని? ఇంకా రోగాలు దాగున్నాయేమో చూసి చెప్పండి. చెప్పిన తర్వాత ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి అంటామా? చెప్పండి. అదే దేవుని దగ్గర దేవుడు నీ రోగాలు, నీ తప్పులు, నా తప్పులు బయట పెడుతుంటే దేవునికి ఎందుకు? దేవుడు అంటే ఎందుకు మనిషికి? దేవుడి మీద కోపమా? మనిషి పాస్టర్ మీద కోపమా? పాస్టర్ మీదే కోపం వస్తుంది, దేవుడి మీద కోపం రాదు. కడుపులో బాధ పెట్టుకొని, కడుపులో ఏదో పెట్టుకొని పాస్టర్ గారు మనల్ని అంటా ఉన్నాడు. కడుపులో ఏమీ లేకపోతే ఎందుకు అంటాడు? ఇదే కదా మాట్లాడే మాటలు. నిన్ను బాగు చేస్తాడో బాగవుతావో లేదో నాకు తెలియదు, కానీ ఈయన దగ్గరికి వస్తే ఈయన మాత్రం
అంతయు బాగు చేయుచున్నాడని దేవుని గ్రంథమందు రాయబడి ఉంది. అంతయు అంటే రోగాన్ని బాగు చేస్తాడు. ఏమిటి బాగు చేస్తాడు? నీ ఆర్థిక సమస్యని బాగు చేస్తాడు, నీ మానసిక సమస్యని బాగు చేస్తాడు. నీవు ఏ ఏ బంధకముల చేత చిక్కబడి బంధింపబడి ఉన్నావో ప్రతి బంధకము నుంచి విడిపిస్తాడు. విడిపించువాడు చెబుతున్నటువంటి మాట అంటాడు. ఒకసారి ఒక టైం ఉంది, నేను ఎందుకు వచ్చాను? రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు. ఇప్పుడు మనకి ఏమొచ్చి ఇక్కడికి వచ్చాం? రోగం వచ్చింది. ఇది ఒక రోగం. రోగం రాని వారు ఎవరో లేవు. ఆ రోగాన్ని సరి చేసుకోవడానికి వచ్చాం. డాక్టర్లు నయం చేయనటువంటి రోగాన్ని డాక్టర్లు కూడా నమ్మగలిగే పరమ వైద్యుడి దగ్గరికి నీవు నేను ఈ రోజున చేరి ఉన్నాము. ఆయన పాదాల యొద్ద కూర్చున్నాము. కూర్చున్న ఆయన మనకు స్కానింగ్ తీస్తున్నాడు. ఈ రోజున స్కానింగ్ తీస్తున్నాడు. స్కానర్కి నీ మీద ఏమైనా కోపమా? ఎక్స్రే నీ మీద ఏమైనా కోపమా? నీ ఎముక ఇరిగిందని చెప్పడానికి? నీ ఎముక సరిగా స్కానర్కి నీకేమైనా కోపమా? లేదు. అది ఎలా ఉందో అలా బయటికి పెట్టడమే దాని యొక్క వృత్తి ధర్మం. ఎలా ఉందో అలా చెప్పడం వృత్తి ధర్మం. కోపం వచ్చి ఎక్స్రే తీయించుకుని చెయ్యిరిగినోడు కోపం వచ్చి నా చెయ్యి నా జీవితంలో ఎక్స్రేని బలపడతాడు ఎక్కడన్నా? డాక్టర్ మీద బెదిరించి వెళ్ళిపోతాడు ఎక్కడన్నా? డాక్టర్ మీద బెదిరించి వెళ్ళిపోతాడా? వెళ్ళిపోడు. ఏం చెప్తాడు? అమ్మా మంచి మాట చెప్పాడు నాయన, ఇన్ని రోజుల నుంచి కుంటుకుంటా తిరుగుతుంటే నాకు అర్థం కాలేదు, అసలు మ్యాటర్ ఇదిగా మనసులు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా కుంటూ బ్రతుకుతున్నాం. అవయవాలన్నీ ఉన్నాయి కరెక్టే, కానీ ఏవో కొన్ని ఇరిగిపోయాయి మనలో. అది ఎంఆర్ఐ స్కాన్లో బయటపడింది. ఏ ఎంఆర్ఐ స్కాన్ అది? 66 పుస్తకాలైనటువంటి ఎంఆర్ఐ స్కానింగ్లో బయటకు వచ్చేసింది. బయటకు వచ్చినప్పుడు దానికి వైద్యాన్ని చూసుకోవాలి తప్ప దానికి ఏం చేయకూడదు. నన్ను అంతలా మాట అంటావా అని చెప్పి ఒక రాడ్ తీసుకుని ఒక కర్ర తీసుకుని ఆ స్కానర్ని ఏం చేస్తాడమ్మా? అప్పుడు ఇక్కడి నుంచి డాక్టర్ గారు ఇంకోసారి రాస్తాడు. ఏం చేస్తాడు? దిగేటప్పుడు ఒకసారి తీసారి ఎక్కించేటప్పుడు ఒకరికి 4 పట్టుకుని ఎక్కిస్తారు. ఎక్కడికి పంపిస్తారు? అప్పుడు పిచ్చాసుపత్రికి పంపిస్తారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యం మాట్లాడుతూ ఉండగా వాక్యమే తిరుగుబడుతున్నామంటే మనకేం పట్టిందో అర్థం చేసుకోండి. వాక్యాన్ని అంగీకరించే వ్యక్తుల్లో ఉండాలి తప్ప వాక్యాన్ని తృణీకరించే వ్యక్తులు. ఒకటే చెప్తున్నాను, పొరపాటున కూడా 0 కానీ పొల్లు కానీ తప్పిపో. దేవుడు ఆశీర్వాదం ఇస్తాను అంటే ఇస్తాడు కంపల్సరీగా. వెయిట్ చేయను, ఎదురు చూడు, నిశ్చయంగా నీవు పొందుకుంటావు. ఓపుకి యేసు ప్రభువు నిన్ను అడిగేది, నిరీక్షణ నిన్ను దేవుడు అడిగేది, నేను ఇస్తానని చెప్పారు. అయితే వెయిట్ చేయమన్నట్టు మనందరి జీవితాల్లో మనందరి బ్రతుకులు వెయిట్ చేసి ఎదురు చూసే వ్యక్తుల్లా ఉండాలి. అయితే ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట చాలా జాగ్రత్తగా విందాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. ఏ మాట అండి? ప్రసంగాంశం ఏంటి? జనులు అక్కడ తీసేసి నేను ఎందుకు పాడైపోతానని పెట్టుకోండి. నేను ఎందుకు పాడైపోతాను? పాడైపోవడానికి రీజన్ ఏంటి? ఎవరైనా కావాలా వద్దా? కావాలా వద్దా చెప్పండి. మన ఊళ్ళో హార్ట్ అటాక్ వచ్చి వాళ్ళు చచ్చిపోయారండి. మన ఫోన్ తీసుకోగానే దాంట్లో హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అని పెట్టాడు అనుకోండి, గబగబా ఏం చేస్తాం మనం? ఎందుకు వస్తుందో దాన్ని చెత్తగా వింటామంటే వినమా? చాలా జాగ్రత్తగా చాలా శ్రద్ధగా వింటాం. పిచ్చి కుక్క గరిసి ఒకటి మృతి అన్నారు అనుకోండి, ప్రతి కుక్కను చూసినా మనకేం గుర్తొస్తుంది? ఇది గ్యారంటీగా ఆ కుక్కేనేమో. దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు ఎందుకు చెడిపోతావో, నువ్వు ఎందుకు పాడైపోతావో రీజన్స్ నేను చెప్తా, వింటావా అని అడుగుతున్నాడు దేవుడు. వింటారా? విందా. చూడండి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 15వ వచనం వరకు ఈరోజు ధ్యానాంశం. మొట్టమొదటి 10వ వచనం. అమ్మా, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములను ఎర్రగని జనులు తరమొకటి పుట్టక చాలు. ఎందుకంటే ఏ తరం అంటే పుట్టినప్పుడు దేవుణ్ణి ఎర్రగని తరము, దేవుడిని ఎర్రగని తరము, దేవుడు తెలియనటువంటి తరము, దేవుడు తెలుసుకున్నటువంటి తరము. ఎవరిళ్ళు? దేవుడు తెలియనటువంటి వారే. ఎవరండి వీళ్ళు?
దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారే దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలే. కానీ దేవుణ్ణి ఎరగలేదంట, దేవుని వేరుని ఎరగలేదంట. నిజంగా మన జీవితంలో కూడా చిన్న చిన్న సమస్యలకు ఏమైపోతాం, మనం కంగారు పడిపోతూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాం. భయపడిపోవటం మాత్రమే కాకుండా మనకంటే పెద్దవాడికి ఆర్డర్ ఇస్తే ఆర్డర్ లొంగిపోతాం. నీకు జరిగి తెలుసో తెలియదు. రీసెంట్గా మా చిన్నమ్మాయిని స్కూల్ దగ్గర జాయిన్ చేయడానికి ఇక్కడ ఉన్నప్పుడు కొంచెం వాటర్ ప్రాబ్లం వచ్చి ఒక వారం రోజులు 4 రోజులు 5 రోజులు స్కూల్కి వెళ్ళకపోతే స్కూలు మీరు ఎందుకు మానేశారో మీ పేరెంట్స్ని తీసుకురావంటే తీసుకెళ్ళాను జాయిన్ చేయడానికి. అప్పుడు హెచ్ఎం గారు పిలిచాడు. ఆ హెచ్ఎం గారు బాగా స్ట్రిక్ట్, మంచివాడు, మనిషి పట్ల గౌరవం కలిగినటువంటి వాడు, మనిషిని బాగా గౌరవించినటువంటి వ్యక్తి. స్కూల్లో జాయిన్ చేశాం. స్కూల్లో తీసుకెళ్ళగానే అడిగినటువంటి మాట నేను చెప్పాను, సార్ ఆదివారం నాడు మా పాపకి మేము ఆరాధనలో ఉంటాం సార్, ఆదివారం నాడు నేను స్కూల్కి పంపించలేను. ఆయన ఏమన్నాడంటే, లోకానికి సంబంధించినటువంటి పనులు చెప్పాడు. మీరు ఎక్కడంటే చదివలేదు కదా, రేపు ఇంజనీరింగ్కి వెళ్ళాలి వస్తుంది, బీటెక్కి వెళ్ళి వస్తే అప్పుడు పరిస్థితి ఏంటని అడిగాడు. నేను ఏం చెప్పాలి, ఇంజనీరింగ్ చెప్పింది సార్ నేను అన్నాను. తర్వాత ఆయన గురించి చెప్పాడు. నేను అంటే వారు ఐందవులు బ్రాహ్మణులు, రోజు పూజ చేయింది ఆయన, పని చేయింది. నేను నాకు తెలిసినటువంటి భక్తులు నేను భక్తి కలిగి ఉంటానండి. వారు 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఒక చిన్న స్కూల్ అంటే ఎలిమెంటరీ స్కూల్ స్థాయిలో ఉన్నప్పుడు వారిని దగ్గర కూర్చోబెట్టి ప్రతి హోమం చేసేవాడిని. ఇప్పుడు వాళ్ళని వదిలేశారు, వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం కదా అన్నాడు. నేను ఒకటే చెప్పాను, ఏం చెప్పారు ఇప్పుడు, నా గ్రంథం చెబుతుందండి, మీ ధర్మశాస్త్రం నాకు తెలియదు సార్. దున్ను కాలమందైనను కోయి కాలమందైనను నువ్వు మాత్రమే కాదు, నీ ఇంట్లో పనిచేసే పనోడు కూడా నా సన్నిధిలో రెస్ట్ తీసుకోవాలని చెప్పాను సార్. దాన్ని నేను ఫాలో అవుతున్నాను. ఫ్యూచర్ ముందు కదండి, జీవితం ముందు కదండి అన్నాడు. నేను చెప్పాను, నాకు ప్రాముఖ్యమైంది ఇది సార్, మిగతావన్నీ సెకండరీ. అంటే తెలుసా మీకు, ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ అని పెడతారు. సెకండ్ లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ప్రాముఖ్యమైనటువంటి లాంగ్వేజ్ ఏంటి, మనకి బయట బతకాలంటే ఇంగ్లీష్. సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, తెలుగు కింద పెట్టుకుంటాం. నేను చెప్పాను అది మాకు సెకండరీ సార్. ఏది సెకండరీ, జీవితము లోకము, లోకంలో బ్రతికే ఆశలు, లోకంలో పెట్టి పేరు ప్రఖ్యాతులు. నాకు పోస్ట్ మ్యాండేటరీ ఏంటి, దేవుడే ప్రాముఖ్యం. దేవుని గ్రంథం ఉన్నటువంటి సంగతులే ప్రాముఖ్యం. దేవుడు కూడా ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నాను అంటే, దేవుని వాక్యం తెలియజేస్తుంది, నువ్వు ఫాలో అవ్వకుండా ఎదటోడికి ఎప్పుడు ఏం చెప్పొద్దు. నా యేసయ్య ఫాలో అవ్వకుండా ఎవరికి చెప్పలా, నా యేసయ్య పని చేయకుండా ఎవరికి చెప్పలా. లోకం మొత్తం ద్వేషులకి రాళ్ళు తీసుకుంటే ఆవిడ పట్టుకుని అంటున్నాడు, అమ్మా అని పిలుస్తా ఉన్నాడు. నేను కూడా రాయేస్తా తప్ప మీరు అమ్మా అని పిలవలా. అమ్మా పిలవలా. ఏమని పిలవమన్నాడు, అమ్మా అని పిలిచాడు. రాళ్ళు వేసిన వారిని అన్నాడు, మీలో పాపం లేనివాడు మొట్టమొదటి రాయేయొచ్చు అన్నాడు. టపా 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 కింద పడిపోయింది. దేవుని బిడ్డలారా, క్రిస్టియానిటీ ప్రాక్టీస్ అంటే అర్థం ఏంటి, క్రిస్టియానిటీ అంటే బాప్తిసం తీసుకుంటే క్రైస్తవులం కాదు. క్రిస్టియానిటీని ఏంటి ప్రాక్టీస్ అంటే అర్థం ఏంటి, దానిలో నడవటమే క్రైస్తవ్యము. దానిలో నడవటమే క్రైస్తవ్యం. అంటే నష్టపోతామా, బాధలు కలుగుతాయా, తగ్గుతాయా, ఎన్నటికీ కాదు. కొన్ని పరిస్థితుల్లో కొన్ని పరిమాణాల్లో తగ్గినట్లుగా ఉండొచ్చు, కానీ ఎప్పటికీ తగ్గుతామా, తగ్గం. ఎందుకని అంటే మనం నమ్ముకున్నవాడు నమ్మదగినవాడు. దేవుని బిడ్డలారా, యేసయ్య చెప్తున్నటువంటి మాట ఇక్కడ ఎందుకు జనులు పాడైపోతారు మొట్టమొదటిగా అంటే దేవుడిని ఎరగకపోవటమే. దేవుడిని ఎంతమంది ఎరిగాం చెప్పండి, ఎంతమంది ఎరిగాం? ఎరిగిన వారందరూ ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. ఎరగని వారు ఎక్కడున్నారు, క్రీస్తులో లేరు. ఎరగని వారు క్రీస్తులో లేరు, బయట ఉన్నారు. ఇక్కడ అదే జరిగినటువంటి విషయం ఏమిటి అంటే, దేవుడినైనను ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చేసిన కార్యమైనను ఎరుగని జనులు ఒక తరం ఒకటి పుట్టిందంట. ఈరోజు చాలా క్రైస్తవ సంఘాలలో క్రైస్తవులు అనుకుని పిలువబడుతున్నటువంటి వారిలో మేము ఇశ్రాయేలీలమే. ఇశ్రాయేలు నువ్వు యాకోబు కాదు, దేవునితో పోరాడి గెలిచినటువంటి వాడువు.
నీవు ఎటువంటి వాడు అంటే, నువ్వు ఎటువంటి వాడు అంటే దేవునితో పోరాడి గెలిచినటువంటి వాడువు గనుక నేను నిన్ను ఏర్పరచుకుంటుని అని చెప్పినటువంటి ఏర్పాటులో నుండి పుట్టామని చెబుతున్నారు తప్ప ఆ ఏర్పాటును గుర్తించలేనటువంటి తరం ఒకటి ఉంది. ఈరోజు కూడా చాలా క్రైస్తవ సంఘాలలో క్రైస్తవులను పిలువబడుతున్న వారు, క్రీస్తుని ఎరిగిన చెప్పుకుంటున్న వారు, క్రీస్తుకు సాక్షిగా బ్రతుకుతాం అనుకుంటున్నటువంటి వారు, దేవుళ్ళు తీర్మానం పొందినటువంటి వారు, దేవుని బిడ్డలారా ఎరగనటువంటి వ్యక్తులుగా బ్రతుకుతూ ఉన్నారు. ఎరగని వాళ్ళ దగ్గర ఏం మాట్లాడతాం చెప్పండి? ఎరగని వారి దగ్గర ఏం మాట్లాడతాం? చూడండి, ఎరగటి వారు అంటే ఉదాహరణ చెప్తున్నాను. మరి వెంకటేశ్వరి ఉంది, పావని మరి వీళ్ళిద్దరికి ఎరుగురు, ఒకరికొకరు ఎరుగురు. మరి ఈడు ఒక ఇంజనీర్ అయ్యి ఆడొక ఇంజనీర్ అయ్యి ఇద్దరు శిరోసు ఆడుకున్నారు. మరి వీడికి వివాహం అయింది, ఎవరికి ఉదయకి వివాహం అయింది, దక్షిణానికి వివాహం అయింది. వీళ్ళిద్దరు బావని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరు పిల్లలు మాట్లాడుకుంటారా? ఎందుకనమ్మా? భార్యలిద్దరు మాట్లాడుకోగలరా? ఎందుకని? ఇలా చుట్టరకం లేదా ఉంది, బంధుత్వం లేదా ఉంది, కానీ ఏం లేదు వాళ్ళ మధ్యలో. ఒకరికొకరు తెలియనటువంటి వ్యక్తుల్లో బ్రతుకుతున్నారు. మరి ఎక్కడ ఫంక్షన్కి వచ్చారు? ఇద్దరు కలిసి ఒక ఫంక్షన్కే వచ్చారు. ఈ బంధువు ఇద్దరు కలిసి ఒక బంధుత్వానికి వెళ్ళారు. ఆ బంధువులు ఇద్దరికి తెలియదు. ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి ఇద్దరు చెప్పండి? భర్తనవుతే ఈయనవుతారు. మీరు ఇప్పుడు గమనించారా? తెలియనటువంటి వ్యక్తులు, భర్త పరిచయం ఉండి భార్య పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు, భర్త తెలియపోయాడు అనుకోండి, భార్య మాట్లాడుతుంటే భర్త పిల్లిలాగా ఉంటాడు, పులి అయినా కానీ. ఏమండి? భర్త ఇంట్లో పులైనా, భార్య పులైనా, భర్త మాట్లాడుతూ ఉంటే పిల్లిలాగా యాక్షన్ చేయాలి. ఎందుకని? తెలీదు, పరిచయాలు లేవు. దేవుని బిడ్డలారా, ఎంత సంబంధం ఉన్నా, సత్సంబంధం ఉన్నా, దేవుణ్ణి ఎరగనటువంటి వ్యక్తులుగా మనం బ్రతుకుతున్నామేమో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. న్యాయాధిపతుల గ్రంథంలో దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి వారికి చేస్తావన్నీ చేశాడు దేవుడు, వాళ్ళకి ఇస్తానని ఇవన్నీ ఇచ్చేశాడు దేవుడు. ఏ విధంగా ఉంచుతానని చెప్పాడో ఆ విధంగా దేవుడు ఉంచాడు. ఆ విధంగా వాళ్ళని సిద్ధపరిచి సమస్తము సమకూర్చిన తరువాత సంతోషము, ఆనందముతో, సమాధానంతో ఉన్నటువంటి జనాంగము వారి తల్లిదండ్రులు బిడ్డలకు చెప్పవలసినటువంటి మాట తల్లిదండ్రులు చెప్పలేదు. అది ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచన వీళ్ళకే లేదు. ఉందా? ఏమా ఉందా? ఒకటే నేను చెప్తాను, భర్తలారా, మీ యొక్క పిల్లల ముందు నీ భార్యని ఏం చేయండి? కుక్క, నక్క, పిల్లి, ఏమని పిలవాలమ్మా? గేద, ఇంకేం పిలవండి. పిలిస్తే నీ పిల్లలకు మంచి రెస్పెక్ట్ ఉంటుంది తల్లి అంటే. అమ్మా, భార్యలారా మీ భర్తను కూడా అలాగే తిట్టండి. మీ బిడ్డలకి చాలా గౌరవం ఉంటుంది మీ తల్లిదండ్రులు అంటే. అదా భార్య భర్తని ఏం చెప్పాలి, భర్త భార్య ఏం చెప్పాలి తెలుసా? బయటికి వెళ్ళినటువంటి తన భర్త గురించి తన పిల్లలకు చెప్పాలి. నాన్న ఎంతో ప్రయాసపడుతున్నాడు, ఎంతో కష్టపడుతున్నాడు, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు. నీ తండ్రి పడే ప్రయాసం అంతా ఇంత కాదు, కష్టార్జిత రక్తాన్ని చెమటగా మార్చి మనను బ్రతికిస్తున్నాడని చెప్పి బిడ్డలకు చెప్పాలి. నీ తండ్రి అంటే నీ పిల్లలకి, తండ్రి అంటే పిల్లలకు గౌరవము, ప్రేమ, విధేయత, అభివృద్ధి. మరి తల్లి అంటే తల్లి గురించి ఏం చెప్పాలి? తీసుకొచ్చి ఇంట్లో పడైతే దున్నపోతులో తింటామని చెప్పాలా? అదే అనేది, అదే నేను చెప్పేది. ఏం చెప్పాలి? నాకంటే నీకంటే ముందు లేస్తుంది, మన అందరి కొరకు సమకూరుస్తుంది. తన ఒంటిలో ఎలా ఉందో, ఆరోగ్యం ఎలా ఉందో ఎప్పుడు మనము అడగలేదు. అడగకపోయినా మనకి చిన్న ఇబ్బంది వచ్చినా ఏం చేస్తాను? ఏమవుద్ది? విలవిల్లాడిపోద్ది. మన ముగ్గురికి చెప్పాలంటే తల్లి తర్వాత తల్లిగా మనలను చూస్తూ ఉందని, తల్లి పట్ల ప్రేమ పెరగాలి. లేకపోతే ఇద్దరు ఒక ఇంట్లో ఉంటారు, నువ్వు పిల్లి, కుక్క, నక్క అంటే ఒకరికొకరు మీకు ఏం లేదు. పరిచయాలు లేవు. ఉన్నామని ఉంటున్నారే తప్ప ఒకరి పట్ల ఒకరికి గౌరవం తెలియదు, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ తెలియదు. దేవుని బిడ్డలారా, నీ భర్త, నీ బిడ్డ, నీ తండ్రిని, నీ భర్తను నీ పిల్లల ముందే త్రుంచనాడుతూ మాట్లాడితే రేపొద్దున నీ పరిస్థితి అయినా అంతే.
నీ భార్యని నువ్వు తప్పు చేసి మాట్లాడితే నీ బిడ్డలతో రేపొద్దున నీ పరిస్థితి అయినా అంతే. దేవుని బిడ్డలారా గుర్తించండి. జ్ఞాపకం చేసుకున్న మా పిల్లలు చెప్తూ ఉంటారు, కాలేజీ స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర జరుగుతున్నటువంటి పరిస్థితులు, వాళ్ళ తల్లిదండ్రులు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే మీరు నమ్ముతారో నమ్మరు, ఒక్కోసారి నాకు నేను మనశ్శాంతి ఉండదు. ఎందుకు మనశ్శాంతి చెప్పంటారా? వాళ్ళ నాన్న అస్సలు పట్టించుకోదు నాన్న, వీళ్ళమ్మ అస్సలు భరించుకోదు నాన్న, పిల్లలు చెప్తూ ఉంటారట. దేవుని బిడ్డలారా, నీ బిడ్డల నోట నుండి నా బిడ్డల నోట నుండి ఎటువంటి మాట రావాలి? మై హీరో ఈజ్ మై డాడీ, మై హీరో ఈజ్ మై మమ్మీ, అది రావాలి తప్ప మన నోట నుండి, మన బిడ్డల నోట నుండి చి అనే మాట రావచ్చా? త్రూ అనే మాట రావచ్చా? అనేకమైనటువంటి మాటలు. దేవుని బిడ్డలారా, బాల్య దిశలో అటువంటిది కనుక హృదయంలో పడిపోయింది అంటే పొరపాటును కూడా దాని నుండి బయటికి మనం తీసుకురావటం వల్ల కాదు, వల్ల పడదు. వల్ల పడదు. తండ్రిని భార్యవైన నీవు నీ భర్తను గౌరవించి ఆ గౌరవంకు సంబంధించిన సంగతులు కనుక నీ బిడ్డలకు చెప్పకుండా ఉంటే బహుశా రేపొద్దున వాళ్ళ రెక్కలు చెగిరిపోతే తర్వాత మీరు పట్టించుకోవాల్సింది ఈ పంది, ఈ పిక్క, ఈ కుక్క, ఈ నక్కే. ఏ కుక్క నక్క? ఏ కుక్క నక్కమ్మా? ఏ కుక్క నక్క? చెప్పావుగా బిడ్డలకే కుక్క నక్క. ఈ కుక్క నిన్ను పట్టించుకునేది, ఎరిగే నిన్ను పట్టించుకునేది. రేపొద్దున ఎగరేసుకుని రెక్కలు ఎగిరిపోయిన తర్వాత నువ్వు అంటావు దున్నపోతూ గిత్త దున్నలా కూర్చొని తిన్నామంటే రేపొద్దున వాళ్ళ రెక్కలు చెగిరిపోయిన నిన్ను పట్టించుకునేది ఏ దున్నపోతూ? ఆ దున్నపోతే. దేవుని బిడ్డల దేవదేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట, క్రైస్తవులమైనటువంటి మన కుటుంబం ఎలా ఉండాలి? కట్టబడేదిగా ఉండాలి. ఎందుకు ఈ మాటలన్నీ? దేవుడిని ఎరగకపోవటానికి వీటికి సంబంధం ఏంటి? దేవుడు చెప్తున్నాడు. ఏం చేయాలంటే మొట్టమొదటిగా మన ప్రపంచాన్ని ఉద్ధరించాలి అంటే మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి. మన కుటుంబాన్ని ఏం చేయాలి? మనం కట్టుకోవాలి. మన కుటుంబాన్ని కట్టుకుంటే నువ్వు ప్రపంచాన్ని ఉద్ధరించినట్లే. నీ కుటుంబం, నీవంటే నీ బిడ్డలకు ప్రేమ, నీ భర్తకు ప్రేమ, నీవంటే నీ భార్యకు ప్రేమ, నీ బిడ్డలకు ప్రేమ, గౌరవం ఉంది అంటే నువ్వు ప్రపంచానికి ఏం చూపిస్తావు? నువ్వు ఇట్ ఈజ్ క్రిస్టియన్ ఫ్యామిలీ, ఇది క్రైస్తవ కుటుంబం అని చూపించే వ్యక్తిగా ఉంటావు. దేవుని ఎరగకపోతే ఒకరి సోయ ఒకరికి ఉండదు, ఒకళ్ళ విధానం ఒకరికి ఉండదు, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండదు, ఒకరి మీద ఒకరికి గౌరవం ఉండదు, ఒకరంటే ఒకరికి ఏమాత్రం పడినటువంటి వ్యక్తులుగా ఉంటారు. దేవుని బిడ్డలారా గుర్తించండి దేవుని మాటలు. చూడండి, ఇక్కడ చెప్తున్నటువంటి మాట తన భర్త గురించి, తన దేవుడి గురించి చెప్పలేదండి. చదువుతారా మళ్ళొకసారి అదే మాట? మరొక చదువున్నాం అదే మాట. ఆ తరువాత ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైన ఆయన చేసిన కార్యములను ఎరగనటువంటి ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా ఇశ్రాయేలీయులు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఏం చేస్తారంటమ్మా? ఎరగకపోతే, దేవుని ఎరగకపోతే ఏం చేస్తారంట? దేవుడు ఒక మాట అన్నాడండి, నిన్ను ఎవరైనా అంటే ఆ మౌతుండన్నా, నిన్నెవరైనా అన్నట్లయితే, నిన్నెవరైనా తిడితే ఎవరు తిట్టినట్టంట? నా కనుగుడ్డును. ఎవరు చెప్తున్నారు ఈ మాట? మీ అమ్మ మీ నాన్న కంటే కూడా ఎక్కువ ఏం చేస్తారంట ఆయన? కీర్తి కుదిరొచ్చింది. ఏం చెప్తున్నారండి యేసయ్య? మిమ్మల్ని ఎవరైనాను ఏమైనా అంటే నా కనుగుడ్డును ముట్టినట్లే. ఎవరు చెప్తున్నారు ఈ మాట? బహుశా వారికి అర్థం కాకపోవచ్చు, అర్థమయ్యే రీతిలో తెలియపరచాలి, అర్థమయ్యే రీతిలో వారిని తెలియపరచాలి. దేవుణ్ణి ఎరగలేని తరం ఒకటి వచ్చింది. దేవునికి వ్యతిరేకంగా ఏం చేయడం మొదలుపెట్టారు? వీళ్ళు కీడు చేయటం మొదలుపెట్టారు. దేవుని ఎరగనటువంటి తరం. బహుశా మన కుటుంబాలను మనం పరిశీలించుకుందాం. ఒకసారి. మన కుటుంబంలో దేవుడిని ఎరిగినటువంటి వారైనా మనం? నీ భర్త ఎరుగుతున్నాడా? నీ భార్య ఎరిగిందా? మీ కుటుంబం దేవుడు ఎరిగినటువంటి వారు ఉన్నారా? దేవునికి కీడు చేస్తూ ఉన్నారంట. దేవుడి దృష్టికి మనిషికి కీడు చేస్తే దేవుడు క్షమిస్తాడు. దేవుడికి కీడు చేస్తే లోకం మొత్తము తప్పు అని మనం చెప్పుకున్నటువంటి స్త్రీని
8వ అధ్యాయం యోహాను సువార్తలో ఉంటుంది. కానీ యేసయ్య ఏమన్నాడు? అమ్మా అని పిలిచారు. మనిషి కీడు చేస్తే దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ పొందొచ్చు. మరి దేవుడికి కీడు చేస్తే దేవుడికి కీడు చేస్తారా మనం? దేవుడికి కీడు చేస్తున్నామా? కీడు దొరుకుతుందా? దేవుడిని ఎరిగాము అంటే దేవుడితో మాట్లాడటానికి ఉండమా? ప్రార్థన చేసుకుంటాం, ప్రభా నీతో మాట్లాడాలయ్యా, నీతో మాట్లాడాలయ్యా నీతో అంటాం. జనం ఫుల్గా బిజీగా ఉన్నారు, పక్షంలోకి వెళ్ళారు, మీరు అందరూ పిలుస్తూ ఉన్నారు. చాలా రోజులు మాట్లాడక ఏమంటారు? అక్క కొంచెం నీతో నేను మాట్లాడాలి, ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంటికి రా, అంతేననేది. లేదా అన్నయ్య కొంచెం పక్కన ఉండి నీతో నేను మాట్లాడాలి, లేదా నీకు ఎప్పుడు ఖాళీ ఉంటుందో చెప్తే నేను అప్పుడు నీతో మాట్లాడాలి. అరే దేవుడు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తున్నాడు, నాన్న నీతో మాట్లాడరా, నాన్న నీతో నేను మాట్లాడాలని చెబుతుంటే మనిషి ఏమంటున్నాడు? నాకు ఖాళీ లేదు, నాకు ఖాళీ లేదు, నాకు ఖాళీ లేదు, నాకు ఖాళీ లేదు, నాకు సమయం దొరకట్లేదు. దేనికి? దేవుడితో గడపడానికి. ఎందుకు? దేవుడితో నువ్వు గడిపితే నువ్వు చేయకూడనిది నువ్వు ఏం చేస్తున్నావో దేవుడికి తెలియపరుస్తాడు. నాకు చెప్పాను, ఏం చెప్పాను? మనకి ఎక్కడ ఇరిగిపోయినాయో, ఎక్కడ వంకర తిరిగిపోయాయో, ఎక్కడ సరిగ్గా రక్త ప్రసరణ సరిగ్గా జరగట్లేదో దాన్ని సరిచేయడానికి యేసయ్య పిలుస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ఎరగకపోతే దేవుని వ్యతిరేకంగా ఏం చేస్తాం మనం? కీడు చేస్తాం. బహుశా ఎరిగాము అని చెప్పుకున్నటువంటి మన జీవితంలో దేవునితో సత్సంబంధం లేకపోతే కీడులో పడిపోతాం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులకు ప్రార్థన నేర్పుతున్నాడు. ఏమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఏ కీడులోనికి మేము పడకుండా మమ్మల్ని నీవు తప్పించుము. ఏమన్నామండి? ప్రార్థన చేస్తున్నాం కానీ ప్రార్థనకు అర్థం తెలియట్లేదు మనకి. దేవుణ్ణి అడుగుతున్నాం కానీ ఏం అడుగుతున్నామో అర్థం లేదు. చూడండి, పిల్లలు ఉంటారు, 10 రూపాయలు చేతులు ఐస్ క్రీమ్ బండి అడుగుతారు, మమ్మీతో అంటాడు. తల్లికి తండ్రికి తెలుసాడు భాష. ఎందుకంటే రక్షణానంద గారు పోస్టులో అనేవాడు. మాకేం అర్థమైంది? సరోజన్ గారు పక్క నుండి చక్కగా ఏం చెప్పేది? ఈ మాట అంటున్నాడయ్యా, ఈ మాట అంటున్నాడు. ఎవరికి తెలుసుద్దా భాష? ఎవరైతే చిన్నప్పటి నుండి పోస్టు మాట దగ్గర నుండి ఉన్నారో వారికి తెలుస్తుంది. మీరు గుర్తించారు ఎప్పుడన్నా? బిడ్డలను చిన్నప్పుడు వచ్చి రాని మాటల దగ్గర తీసుకెళ్తే ఏం చెప్తారు వాళ్ళు? అంటారు, లేదా చచ్ అంటారు. మనకు అర్థం కాదు, కానీ ఎవరికి అర్థమవుతాయి? పెంచిన వారికి, కన్నవారికి అర్థమవుతాయి. నీ భాష నా భాష ఎవరికి అర్థమవుతుందండి? యేసయ్యకి అర్థమవుతుంది. భాషను సృష్టించిన వాడే ఆయన, భాషకు లిపిని కనిపెట్టిన వాడే ఆయన, ఇలా రాయాలని చెప్పిన వాడే ఆయన, నీ బాధని, నీ శ్రమని, నీ కష్టాన్ని ఎరిగిన వాడే ఆయన. ఆయన దగ్గర చెప్పుకోవడానికి మనకెందుకురా నాయన బాధ అంటే? అబ్బబ్బబ్బబ్బబ్బు, మా బాధ మేమే తీసేసుకుంటాం. ఎక్స్రేని ఏం చేస్తాం? నీకు నొప్పి ఉందని చెప్పి ఎక్స్రేని పెట్టుకుని కొట్టేస్తున్నాం. ఒకవేళ వాక్యం గట్టిగా ఉంటే పాస్టర్ గారు మన మీద ఏదో పెట్టుకున్నారు, అందుకే మన గురించే చెప్తున్నాడు ఈరోజు ఈ మాట, మన గురించే చెబుతున్నాడు. మన ఎక్స్రే ఎట్లా చెబుతుందా? కట్టేపించుకోరా నాయన అని చెప్పుద్ది, మంచి ట్రీట్మెంట్ తీసుకురా బాబు అని చెప్పుద్ది. లేదు 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 లేదని చెప్పు అనుకుంటే ఎట్లా నాన్న? చూడండి, దేవుని ఎరగకపోతే జనులకు జరిగేది ఏంటి? దేవుని దృష్టిలో కీడు చేస్తారు. క్రైస్తవులే వీళ్ళు, దేవుడు ఎరిగిన బిడ్డలే వీళ్ళు, దేవుడు తెలుసుకున్న బిడ్డలే వీళ్ళు, కానీ ఎరగనటువంటి వ్యక్తులుగా వెళ్ళిపోతా ఉన్నారు. రెండో తెలియదు ఏంటంటే కీడు. మూడో చూడడం ఏం జరుగుతుంది? 11వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవాను విసర్జించేస్తారంట. ఏం చేస్తారండి? మూడోది, మొట్టమొదటిగా దేవుణ్ణి ఎరగకపోతే చేసేది కీడు. మూడోది ఏంటి? విసర్జన అంటే అర్థం ఏంటి? విసర్జన అంటే ఏంటి? బయటకు దేవుణ్ణి పంపివేస్తాడు. నువ్వు అవసరం లేదు ప్రభు మాకు, నువ్వు వద్దయ్యా మాకు. బైబిల్లో జరిగింది ఎట్లా? జరిగింది. ఎక్కడ జరిగింది? మార్కు సువార్త 5వ అధ్యాయం చదవద్దులే కానీ ఏం జరుగుతుంది? ఆ ఊరిలో, ఆ గ్రామంలో, ఆ ప్రజల్లో ఎవడో కూడా పట్టుకోలేదు. ఎందుకని?
2000 దెయ్యాలు బట్టి ఏడిపిస్తాడు. 2000 దెయ్యాలు పడతాయా? నిజమా? బైబిల్లో ఉంది. వాడికి క్యార్ ఆఫ్ అడ్రస్ ఎక్కడా? సమాధి దొడ్లు, సమాధుల్లోనే నివాసం చేసేవాడంట. చేతులకి ఏమో పెద్ద పెద్ద సగ్గిళ్ళు వేశారు. ఏం చేశాడు? చిన్న దారం తెప్పినట్టు, చిన్నప్పుడు ఇప్పుడు కట్టేవాడు కాదులేండి, మిఠాయి పొట్టలో కట్టమంటే ఒక పేపర్ పెట్టి దారం పెట్టి చుట్టేవాడు, దారం పెట్టి కట్టేవాడు. గొలుసులు ఏం చేస్తున్నాడంట? దారాల్లో దింపేస్తున్నాడంట. ఎవరి వల్ల కాక సైలెంట్గా ఊరుకొని ఇచ్చేస్తా ఉంటే యేసు ప్రభు అని రక్షించడానికి ఆ వైపు నుంచి ఈ వైపుకి వస్తే ఆయన చూసి సాష్టాంగపడి నమస్కారం చేసి, ప్రభా నీ పాదాల దగ్గర నేను కూర్చున్నానండి. బట్టలు లేకుండా, వస్త్రాలు లేకుండా కూర్చున్నాడు. వస్త్రాలు వేసుకుని కూర్చుంటే దాన్ని చూడక వారి దగ్గర ఉన్న చెడును మొత్తం పోయి తీసుకెళ్ళి సముద్రంలో పడి చేస్తే వీళ్ళు అంటున్నారు, ప్రభా మా దగ్గర నువ్వు ఉండొద్దయ్యా. యెహోవాని ఏం చేశారండి? వీళ్ళు విసర్జించాడు. నేను చెబుతున్నాను, కొన్ని చెడులు తీసేయడానికి కొంత నష్టం కూడా కలిగింది దేవుడు మన జీవితంలో. కొన్నిసార్లు కొంచెం నష్టం కూడా కలిగిస్తాడు. నష్టం కలిగింది కదా యేసయ్యను విసర్జిస్తారు చాలా మంది. వద్దు ప్రభా మా ఇంట్లో ఉండొద్దు, వద్దు ప్రభా మా ఇంట్లో నువ్వు రావద్దు అని బయటికి పంపివేశారంట యేసు ప్రభు. మా గ్రామానికి రావద్దు ప్రభు అని ప్రార్థన పెట్టుకొని చెప్పారంట. తెలుసా మీకు? వీళ్ళు తెలుసా ఈ విషయం మీకు? ప్రార్థన పెట్టుకుని మా ఇంటికి రావద్దని చెప్పి, మనం ప్రార్థన పెట్టుకుని మా ఇంటికి రా ప్రభు అంటే ఊరు మొత్తం ఏకమై వచ్చేసారంట అక్కడికంటే. ఎందుకు వచ్చారు? ప్రార్థన పెట్టుకొని పాటలు పాడి తప్పట్లు కొట్టి, ప్రభు మా ఊర్లో నువ్వు ఏం చేయొద్దు, ఉండొద్దు ప్రభు అని బయటికి పంపితే యేసు ప్రభు ఏమీ మాట్లాడకుండా బయటకు వచ్చేసాడంట. యేసయ్య ఎప్పుడు ఎవరిని బలవంతం చేయడు. నువ్వు ఈరోజు ఆరాధన మానేసి బయటికి వెళ్తే యేసయ్య అని అంటున్నాడు, ఏమీ అంటావు. ఏమైపోతావు చెప్పండి? నీ అంతట నువ్వే తెచ్చుకున్నావు. పక్క నుండి బాధపడతాడు తప్ప ఏం చేయగలరు చెప్పండి? ఏమన్నా చేస్తాడా? యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు నన్ను పిలిస్తే నీతో పాటు వచ్చి భోజనం చేస్తానంటున్నాడు. నేను భోజనానికి పిలవలేదు అనుకోండి, ఏం మాట్లాడతావు? ఊరు మొత్తం పిలిచి పిలవకపోతే పక్క నుండి బాధపడగల తప్ప ఏమీ చేయలేదు. అని చేస్తావా? చేయటం ఏమీ లేదు, ఏమీ చేయలేవు. యేసు ప్రభు కూడా ఏం చేస్తాడు? రారా నీ ఇంటికి ఇచ్చి నీతో పిలిచి భోజనం చేస్తాడని నన్ను పిలవలేదు కనుక పక్క నుండి నేను బాధపడతాను తప్ప నేను ఏమీ చేయలేను. ఏం చేస్తారండి? ఎరగకపోతే దేవుణ్ణి మొట్టమొదటి కీడు కలగ చేస్తారు, కీడు తెచ్చుకుంటారు, కీడు చేస్తారు దేవునికి విరోధంగా. మూడోది దేవుణ్ణి విసర్జించేస్తారు. 4వ చూద్దాం, 4వ మాట 12వ వచనం. తమ చుట్టూ ఉన్న జనుల ఇతరుల దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. 3 విషయాల వరకు సైలెంట్ కూరుకుంటాడండి ఆయన. 2 విషయాలు 3 విషయాలు సైలెంట్గా ఉంటుంది. 3వ విషయం కనుక సైలెంట్గా ఆయన ఊరుకోడు. ఏం చేశారంటే ఇప్పుడు జీవం ఆయన ఇచ్చిందా, ప్రాణం ఆయన ఇచ్చిందా, ఆయన ద్వారా మనం చెల్లిస్తున్నామా, ఆయన ద్వారా బ్రతుకుతున్నామా, ఆయన ద్వారా మంచి అనుభవిస్తున్నామా, ఆయన ద్వారా మొత్తం కలిగి ఉన్నదా? ఈరోజు ఈ దేహం ఈ ప్రాణం కలిగి ఉండడానికి కారకుడు ఆయన. దీనస్థితి నుంచి దౌర్భాగ్య స్థితి నుంచి లేవనెత్తి ఉన్న స్థానంలో నిలబెడితే ఎరగనటువంటి వ్యక్తిగా యేసును వదిలేసి పక్కకి వెళ్ళిపోతావా? ఎవరైనా చూసినటువంటి వాడు, ఎవరైనా నన్ను చూసి, ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నన్ను ఎక్కడ చూస్తారు చెప్పండి మీరు? చర్చిలో చూస్తే హ్యాపీ, చర్చిలో చూస్తే హ్యాపీ. 2 ఏరేసాడ వాక్యం చెప్పడానికి వెళ్తే హ్యాపీ, సెంటర్లో చూసినా హ్యాపీ, సినిమాల్లో చూస్తే అయ్యగారు మరణాత అయ్యగారు ప్రజలు అంటారా? మీరేంటండి ఏమంటాం అంటారు. అవునా కదా? మీరు సినిమాకే వచ్చారు, నేను సినిమాకి వెళ్ళాను అనుకుందాం. ఉదాహరణకి నన్ను సినిమాల్లో చూశారు, మీరుంది ఎక్కడ? అయ్యగారు మరణాత అంటారు. ఎవరన్నా ఏమంటారమ్మా? మీరేంటి ఏమన్నారు అంటారు. ఉండరాని చోట ఉండటం, కనబడని చోట కనబడటం. చూసేసరికి ఏమైపోతారు మీరు? ఒకసారి ఏమైపోతారు? యేసయ్య అలాగే షాక్ తింటున్నాడండి. నిన్ను ఆదివారం రోజు ఆరాధన మానేసి, ప్రార్థనా కులాలు జరుగుతుంటే మానేసి, దేవుని సన్నిధిలో చూడటం మానేసి ఎనుకుంటా వచ్చాడు నిన్ను. నేను వచ్చి ఎనుక్కుంటూ వచ్చానయ్యా నేను నీ కోసం. నువ్వు సినిమాల్లో ఉన్నావు తెలిసి ఇంటర్వ్యూలు కొట్టినాక వస్తావని నీ కోసం నువ్వు బయట చూస్తున్నానంటే ఏమి కాదు. మీరు సినిమాల్లో ఉంటావు తప్పయ్య గారు అనే మాట ఏంటి?
మీరు సినిమాల్లో నీరు రావడం ఏంటండి? ఎందుకంటే ఇప్పుడు భక్తిగా ఉన్నాడు, కొంచెం కాదు బాగా భక్తిగా ఉన్నాడులేండి. మా ఊళ్ళో ఒక వ్యక్తి ఉండేవాడు, మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి, పోస్టర్లు అంటే మనం అప్పుడేమో పెళ్ళైన కొత్త నాకు ఎప్పుడు నేనే అంటించేవాడిని. నేనేమో ఇక్కడ ఉన్న నాకు బండి లేదు, ఏమి లేదు, రోడ్లు కూడా లేవు. డిఎన్ రావుపేటలో బైబిల్ మిషన్లో ఉన్నాం కదా, అప్పుడు మహాసభలు జరుగుతూ ఉన్నాయి. మహాసభలకి పోస్టర్లు అంటియాలి. పోస్టర్లు అంటియాలి వస్తే అప్పుడు ఇద్దరమే ఎవరొస్తుందో ఉన్నాయి. ఆ వ్యక్తిని నేను పరిచయం చేశాను. ఆయన గుడి రకాల నాసాం టైప్ అనమాట. ఇప్పుడు అంటే ఏం చేసేవాడు, బాగా చిత్తులాట ఆడేవాడు, డబ్బులాట ఆడేవాడు. సంక్రాంతి పండుగ 27, 28, 29 జరిగేది. కనుమ 16 అయిపోయింది. 20వ తారీఖు నాడు పాస్టర్ గారు వచ్చాడు. వచ్చాయా మరి మనం పోస్టర్లు అంటున్నారు రామన్నాడు. ఇంకేముంది పాస్టర్ గారు, గంటలో వస్తానన్నాడు. ఈయన వెళ్ళి మాగా ఆట ఆడుతూ ఉన్నాడు. పాస్టర్ గారు వెళ్ళి అయ్యా వెళ్తాను రామంటే, నేను ఎందుకు వచ్చారు చెప్పండి, నేను ఎందుకు వచ్చారు చెప్పండి, నేను వస్తానని చెప్పాను, మీరు అక్కడ ఉండాల్సింది కదా అన్నాడు. మళ్ళీ ఒక అడుగు అయ్యా వెళ్దామంటే ఇద్దారా. మీరు అసలు రాకూడదండి, మీరు ఇక్కడికి రాకూడదు, రావాల్సిన అవసరం లేదు, మీరు రాకూడదు. ఎట్లాగో ఈయన వెళ్ళటం ఆయన రావడం, ఆయన డబ్బులు మొత్తం పోయింది. సాయంత్రానికి ఇప్పుడు పంచాయతీ జరిగింది. ఏంటా పంచాయతీ, ఏంటా పంచాయతీ, మీరు వచ్చి వెనకాల నుండి ఏడ్చారు నా డబ్బులు మొత్తం ఏమైపోయింది, మొత్తం పోయింది. ఈ రోజు రేపు పొద్దున అంటిద్దామన్నాడు. పాస్టర్ అయితే మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ బాబు కూడా అక్కడే ఉన్నాడు. సరే బాధపడుతున్నాడని గుళ్ళో కూర్చున్నాడు. గుళ్ళో కూర్చొని కౌరు చేశాడు. మళ్ళీ వచ్చాడా, మళ్ళీ ఇయ్యాల కూడా బాధ, మళ్ళీ పోయింది. 3వ రోజులు అంటున్నాడు, మీకు నమస్కారం అయ్యారు, మీకు నమస్కారం, నా డబ్బులు మొత్తం పోతుంది. చేసేది నేను తప్పు జరిగిన యథార్థం జరిగినటువంటి మాట మా వ్యక్తి కూడా తెలుసు, మన అందరికీ ఆ వ్యక్తి కూడా తెలుసు. ఎవరు ఆటో మీద తిరుగుతూ ఉంటాడు ఇటు ఇటు, తెలుసు కదా, తెలుసు కదా. ఎందుకు చెప్తున్నాను, అటువంటి వ్యక్తి ఈరోజు దేవుడికి సాక్షిగా బ్రతుకుతూ నిజంగా చెప్పాలంటే ఎరిగినటువంటి బిడ్డగా ఉన్నాడు కనుక, ఒకప్పుడు బహుభయంకరమైన కష్టం బాధపడి తింటానికి కూడా ఇబ్బంది పడినటువంటి వ్యక్తి దేవుని మహాకృపను బట్టి ఈ రోజున సర్వసమృద్ధి కలిగి బిడ్డలు కూడా మంచిగా చదివించుకోగలుగుతున్నాడు. చెన్నైలో ఒకరు చదువుతున్నారు, ఒక అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుంది, ఇద్దరు మంచి స్థితిలో ఏర్పాటుపడ్డారు. ఎందుకు ఈ మాటలని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎరగకపోతే మొట్టమొదటి దేవుడిని కీడు చేస్తాము, 2 దేవుణ్ణి విసర్జిస్తాము. విసర్జించడం మాత్రమే కాకుండా ఇక్కడ జరిగే విషయం ఏమిటి అంటే, 3వది ఇతరులు దేన్నైతే అనుసరిస్తున్నారో నువ్వు కూడా వాళ్ళలోకి వెళ్ళిపోతావు. ఇతరులు ఏదైతే చెబుతున్నారో దాంట్లో నువ్వు ఏకమైపోతావు. వాళ్ళకి దేవుడు తెలియదండి, వాళ్ళు ఏం చేసినా దేవుడు వారికి ఆప్షన్ ఉంది. నీకు నాకు లేదు, నీకు నాకు ఆప్షన్ లేదు. వాళ్ళకు దేవుడు తెలియదు, దేవుడు ఎరగడగనక వాళ్ళు ఏ తప్పిదం చేసినా వాళ్ళని నువ్వు తప్పు అని చెప్పేవాళ్ళు లేడు. ఒళ్ళు కాలుతుంది బాగా, నీకు తెలియదు, వేడి చేసింది అనుకున్నావు. థర్మామీటర్ దొరికింది నోట్లో పెట్టుకున్నావు, నీకు జ్వరం ఉందని తెలిసింది. చెప్పినటువంటి థర్మామీటర్ దా తప్పు కాదు. ఎవరి తప్పు? నువ్వేం చేయాలి? నీకు ఏ వ్యాధి అయితే ఉందో ఆ వ్యాధికి విరుగుడు ఎక్కడో ముందు ఎక్కడో దాన్ని కనుగొనాలి. దాన్ని కనుగొని ఆ ముందుకు జరిగిన ట్రీట్మెంట్ చేయాలి. అన్నిటికీ ముందైనటువంటి వాడు యేసయ్య, అన్నిటినీ సరిచేయగలవాడు వాడు యేసయ్య. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవుణ్ణి ఎరగని జనం వచ్చింది నాశనం అయిపోవడానికి కారణం. 2, దేవుని బిడ్డలని చెప్పుకున్నాం తప్ప దేవుడు అంటే ఎరిగినటువంటి వ్యక్తులుగా, దేవుడు అంటే తెలియని వ్యక్తులుగా బ్రతుకుతున్నాము. దేవుణ్ణి పేరు చెప్పుకొని ఇశ్రాయేలుని మేమేమని చెప్పుకున్నారు తప్ప ఇశ్రాయేలుకున్న ఏర్పాటును గుర్తించలేదు ఇశ్రాయేలు ప్రజలు. 2, గుర్తించకపోవడంలో వచ్చిన 2వ అదనపు బహుమానం ఏంటి అంటే, వాళ్ళకి దేవునికి కీడు చేయటం మొదలుపెట్టారు. 2, దేవుడికి కీడు చేయడంతో వదిలిపెట్టారు అంటే, వదిలిపెట్టక దేవుణ్ణి విసర్జించేశారు. దేవుడు అంటే ఎవరు మాకు తెలియదని అన్య దేవతల వైపు తట్టు తిరుగుతూ, అన్య దేవతల గుళ్ళలో ఆరాధనలు చేస్తూ, పూజలు చేస్తూ, భోజనాలు చేస్తూ దేవునికి కోపం పుట్టించారు. దేవుడికి కోపం పుట్టించారు. చుట్టూ ఉన్న ప్రజలు ఎట్లా అయితే నడుస్తారో అలాగే నడుస్తారు. దేవుడు చూస్తా ఊరుకుంటాడో చెప్పండి. ఇక దేవుడు మొదలు పెట్టాడు. చూడండి 14వ వచనం, 13వ వచనం. 13వ వచనం. ఏం చేశారంట? బయలును ఆష్టారోతును పూజించటం మొదలు పెట్టింది. 14వ వచనం చూడండి. కాబట్టి యెహోవా
కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండిరు. కోపం, దేవుడి కోపం వచ్చి ఏమైందంటండి? కోపం మండిపోయిందంట. 4 క్రియలు చేసిన దాకా దేవుడు ఊరుకున్నాడు. మనం ఏం చేస్తున్నా యేసయ్య ఊరుకుంటున్నాడులే, ఏం చేస్తాడు, ఏం అనగలడు అనుకున్నది. ఆయనకు కోపం రేపవద్దు, ఆయనకు కోపం రేవద్దు. కీర్తన గ్రంథం అంటాడు, కుమారుని ముద్దు పెట్టుకుని లేని కదా. చూడండి ఒకసారి 2వ అధ్యాయము కీర్తన గ్రంథము 2వ అధ్యాయం చూడనా. పన్నెండవ వచనం, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఆయన కోపించినప్పుడు మీరు త్రోవ తప్పి నివసించుదురు. దారి తప్పిపోయి పాడైపోతారు. దేవుడు ఏం చేశాడంటే మొట్టమొదటిగా కన్ను ఎర్ర చేశాడు. దేవుడు కోపించే తర్వాత చదువుమా. కాదు న్యాయాధిపతులు 2వ అధ్యాయం 14 వచనం. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను, దోచుకుని వారి చేతికి వారిని అప్పగించాడు. ఏం చేస్తాడంటే దేవుడు కోపం వస్తే, దేవుడు కోపం వస్తే ఏం చేస్తారు? రీజన్ లేకుండా దుబ్బేస్తారు నీ దగ్గర నుండి. దుబ్బేట రీజన్ అంటే ఏంటి? ఉన్నట్టు చుట్టుకుని గ్యాస్ ట్రబుల్ లాగా ఉంటుంది, పెద్ద ఆసుపత్రిలో జాయిన్ అవుతాం. ఏమండి? ఉన్నట్లుంటో పంట మొత్తం వేసేస్తాం, చిన్న దోమ పడతాయి, పంట మొత్తం సంహారం అయిపోద్ది. ఉన్నటువంటి చిన్న సమస్య ఇంట్లో మొదలవుద్ది, పెద్ద విప్లవం స్టార్ట్ చేస్తుంది. కానీ చిన్న ఇబ్బందిగా మొదలవుద్ది, అనేక రైతులకు అనేక రైతులు సమాధానం లేనటువంటి స్థితిలో తీసుకుని వస్తుంది. కొద్దిగే కదా ఉంది, చిన్న ఉప్పే కదా, 10 రూపాయలు కదా మనం అప్పు చేసుకున్నాం. అప్పు చేయడం అలవాటు విషయం తెలుసా? అప్పు చేయడం అలవాటు మొట్టమొదటి 10 రూపాయలు చేయడానికి అప్పు భయపడతాడు, తెలుసా మీకు? తర్వాత 50 రూపాయలు చేయడానికి ఇంకా కంగారు పడతాడు. 100 రూపాయలు చేసిన తర్వాత 10,000 ఈజీగా చేసేస్తాడు. ఏంటి అర్థం ఏంటి దానికి? అలవాటైపోద్ది. పతనం దగ్గరలోకి వెళ్ళిపోతాడు. ఇక పతనానికి దగ్గరికి వెళ్ళిపోతాడు. దోసుకుని వారి చేతికి దేవుడు అప్పు చెప్తాడంటే తీసుకెళ్ళి, నేను దారిని పోయాడు, దొంగ వెళ్ళిపోతాడు, పిలుస్తాడు, ఇదిగో ఇక్కడ తీసుకోమని చెప్పి. చిన్నప్పుడు మా పెద్దనాన్నగారు అబ్బాయి ఒకడు ఉన్నాడు. వాళ్ళ ఇల్లు బాగా బురదలో ఉండేది, మొడుగులో ఉంటే భోజనం అడుక్కోవడానికి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎవరు కూడా ఇంటికి వెళ్ళేవాడు కాదు. ఆడు కూర్చోబెట్టాడు, బాధ అనిపించేది. ఎవరు మా ఇంటికి రాదు, చిన్నోడు కదా. ఇదిగో ఇల్లుకి వెళ్తారా, ఇంటికి వెళ్ళరండి మీరు అడిగేవాడు. ఎవరిల్లా ఇల్లు ఆళ్ళిల్లే. ఏంటి అర్థం ఏంటి? ఎవరు రావట్లేదు మా ఇంటికి అని. ఇప్పుడు ఎట్లా అప్పచెప్తాడంటే, ఇప్పుడు దేవుడు ఎట్లా అప్పచెప్తాడంటే, దేవుణ్ణి ఎరగకపోతే 2, దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలకు దేవుడు చేసే కీడేంటి? దోచుకుని వారి చేతికి అప్పచెప్తారు. కష్టార్జితం ఎంతో ప్రయాసపడి అమ్మయ్య 10,000 సంపాదించుకున్నామని చెప్తారు. రేపు పొద్దున ఏమైపోద్దంట? మళ్ళీ మరలా జోలు పెట్టుకొని తిరగటమే, మరలా చచ్చి పట్టుకొని తిరగటమే, మరలా అప్పుకు తిరగటమే, మరలా ఎప్పుడో యుద్ధం తిరగటమే. సమాధానం అనేది వారి జీవితంలో ఉండదు. సమాధానం అనేది వారి హృదయానికి దొరకదు. సమాధానం వారు సంతృప్తిగా ఉండరు. భోజనం చేస్తారు తప్ప సంతృప్తి ఉండదు. సమాధానం భోజనం చేసినా ఏం చేయాలి? దాన్ని అడగడానికి మరో ట్యాబ్లెట్ ఇంకోటి కూడా తీసుకుని వచ్చి చేసుకోవాలి. దేవుడు బిడ్డలారా, దేవుడు చెప్తున్నటువంటి మాట, దేవుడు కోపాగ్నిని రగిలితే దేవుడు ఎరగినటువంటి ప్రజలు చేసే తప్పులేంటి చెప్తారు ఒకసారి మళ్ళీ. మొట్టమొదటి ఏంటి? కీడు దేవునికి. 2, విసర్జించడం. 3, దేవుడు కోపం తెప్పించడం. 4, అన్య దేవతలను పూజించడం. ఇవన్నీ చేసిన తర్వాత దేవుడికి మొట్టమొదటి వచ్చేది కోపం. కోపము రాగానే దేవుడు చేసేది ఏంటి తెలుసా? ఇతరులకు నిన్ను అప్పగించాడు. రీజన్ లేకుండా తిడతారు, నేను రీజన్ లేకుండా గొడవలు అవుతాయి, తప్పిదం లేకుండా మాట్లాడతావు, ఏ తప్పిదం లేకుండా నిన్ను నిందిస్తారు. నువ్వేమీ తెలియకపోయినా అనవసరంగా ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కానిటువంటి స్థితిలో ఉంటావు. అప్పుడు గుర్తించు ఏంటంటే, ఎక్కడో నేను త్రోవ తప్పాను, ఎక్కడో త్రోవ నేను తప్పాను. త్రోవ తప్పి అడుగులో తిరుగుతున్నాను నేను. ఆ త్రోవ ఎక్కడో కరెక్ట్ అయితే తప్పిపోయాను. ఆ త్రోవకు మరలా అయిందో యేసు ప్రభువును వదిలిపెట్టారు తల్లిదండ్రి.
చాలా మార్లు చెప్పారు. ఎక్కడ వదిలిపెట్టారు? యెరూషలేములో వదిలిపెట్టారు. 3 రోజులు ప్రయాణం చేశారు. ఎరుక్కున్నారు, దొరకలా. ఇంటికి వెళ్ళిపోదాం, ఎప్పుడొకప్పుడు వస్తారని ఊరుకోరా. మళ్ళీ ఏం చేసింది? మరలా ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడికి మరలా తిరిగి వెళ్ళి ఆయన్ని జతపరుచుకొని ఎంట తీసుకెళ్ళారు ఇంటికి. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా యేసయ్య చెప్తున్నటువంటి మాట, ఎక్కడో తప్పాము త్రోవ, ఎక్కడో మన త్రోవ తప్పింది, ఎక్కడో మన లైన్ తప్పింది. లైన్ తప్పి త్రోవ తప్పాము కనుక మన జీవితం ఇలా కృంగిపోయే స్థితిలో ఉన్నాను గుర్తించండి. 3వ చూడండి, చదువునా? అదే వచ్చిన కాబట్టి యెహోవా కోపాన్ని ఇశ్రాయేలు మీద మండెను, దోసుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలును దోచుకుని చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని ఏం చేశాడంటే, ఒక్కడ కూడా నీతో మంచి నడివాడు లేడంట. ఎవడు చూస్తే వాడు నువ్వు ఏమైపోతావంట? శత్రువుగా మిగిలిపోతావంట. దేవుని బిడ్డలారా, ఇది మన ముందున్నటువంటి క్రైస్తవులైన వారికి జరిగినటువంటి ఏం జరిగింది? వారి జీవితంలో వారు ఎదుర్కొన్నటువంటి అనుభవాన్ని నీకు నాకు చూడండి. ఒకసారి ఏమంటాడు దీని గురించి? ఎందుకు రాశాడు దేవుడు? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక. ఎందుకు ఇది ప్రభు రాశాడు చెబుతాడు ఇక్కడ. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై. ఎన్నో వచ్చినానా? 10వ అధ్యాయము 11వ వచనం. ఏ బుద్ధి కలగాలంటే మనకి? దేవుణ్ణి విసర్జించితే, దేవుడికి కోపం రేపితే, దేవుని ఎరగకపోతే, దేవునికి కోపం రేపితే, దేవుని విసర్జిస్తే, దేవుడు చెప్పిన మాట కాక దేవుని మాట ప్రకారం బ్రతకక ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు ఏం చేస్తాడు? దోసుకుని వారి చేతికి మనల్ని అప్పచెప్పేస్తాడు. ఏం చేస్తాడండి? దోసుకుని వారి చేతికి నిన్ను అప్పగించేస్తాడు. దోసుకుని వారి చేతికి అప్పగిస్తాడు. 2, చుట్టూ ఉన్నటువంటి వారికి ఏమవుతారు? శత్రువులు అయిపోతారు. దేవుని బిడ్డరా, దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, దేవదేవుడు ప్రకటిస్తున్నటువంటి మాట మన అందరి జీవితాల్లో, మనందరి బ్రతుకుల్లో దేవుడు తెలియజేసిన వాడు. ఎక్కడ తప్పిపోయారో గుర్తుంచుకోండి. మీ జీవితంలో మీకు ఈ అనుభవాలు ఎదురవుతూ ఉంటే, ఈ పరిస్థితులు గుండా మీ ప్రయాణం కొనసాగుతూ ఉంటే, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, పరిశీలించుకోండి. మన దేవుడి నామం పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఎక్కడ మీరు తప్పిపోతున్నారో, ఎక్కడ రాంగ్ స్టెప్ పడిందో, ఎక్కడ మార్గం తప్పిపోయారో మిమ్మల్ని మీరు సరి చేసుకుని క్రీస్తుకు సాక్షిగా, సాక్షార్థంగా బుద్ధి కలుగుటకై దేవుడు చెప్పి ఉన్నాడు ఈ రోజుని విషయాన్ని గుర్తించి క్రీస్తుకు సాక్షిగా, సాక్షార్థంగా కృప దేవదేవుడు కూడిన మనకు అనుగ్రహించాడు. కృపలో బహుబలంగా వాడుకున్నగాక. ఆమె మహిమానుతులు మహాగణ్యంతటి వందనములయ్యా. ఇప్పటి వరకు తండ్రి మాతో ఉండి ప్రభా నీ బిడ్డలతో నువ్వు మాట్లాడిన మాటలను బట్టి వందనములు తండ్రి. ప్రభుత్వమైన వాక్యం బిడ్డల హృదయాలు నీరు కట్టి ఫలింపు వ్యర్థం కాకున్నట్లు తండ్రి వాక్యానుసారంగా జీవించే దయచేయను. యేసయ్య నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్.